వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. టమోటా ఉల్లగడ్డ వేసి కర్రీ అండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. రొట్టెలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది. ఇప్పుడు మనకి కావాల్సినవి ఆయిల్ ఒక గంట వేసానండి. దాంట్లోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక పెద్ద సైజు ఆనియన్స్ అన్నీ వేసుకొని మనం వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా కోసుకొని వేసుకోవాలి. ఇవి ఈ కలర్కి వస్తే సరిపోతుందండి ఆనియన్స్ అనేది. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, ఈ ఉల్లగడ్డలండి, ఈ ఒక 1/2 కేజీ ఉల్లగడ్డలండి నేను ఈ విధంగా కోసి పెట్టుకున్నాను. దీంట్లోకి సాల్టు కలిపేసేసుకొని దీంట్లోనే మనం టమోటాలు కూడా వేసేసుకోవాలండి. టమోటాలు కూడా ఇవి 1/2 కేజీ ఈ విధంగా కోసుకొని టమోటాలు కూడా మనం వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు, కారం అనేది నేను 2 స్పూన్లు అనేది వేస్తున్నాను. కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు అనేది వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిపేసేసుకొని మనం ప్లేట్ అనేది పెట్టేసుకొని ఉడకనిచ్చుకోవాలండి. ఇప్పుడు చూడండి నేను ఉడకనిచ్చుకున్నాను కదా. ఇప్పుడు ఈ బాగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మాడుతుంది. టమోటా ఉల్లగడ్డ వేసున్నాం కాబట్టి మనకి మాడిపోతుంది. మళ్ళీ మనం ప్లేట్ పెట్టి మళ్ళీ మనం ఉడకనిచ్చుకొని ఇప్పుడు మనం మళ్ళీ కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ అనేది పోసుకోవాలండి. ఎక్కువేం పట్టవండి, కొంచెమే పడతాయి. చూడండి నేను కొంచెమే వాటర్ అనేది పోసాను. ఇవి మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ మనం ప్లేట్ పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇదంతా మనం సిమ్లోనే చేయాలండి. హైలో పెట్టామంటే మాడిపోతుంది. చూడండి ఉడికిపోయింది కదా, ఎంత బాగా ఉడికిపోయిందనో. కర్రీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందనో. ఈ రోటీలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందనో. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర వేసేసుకొని మనకి ఇప్పుడు కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ పైన మనం కొంచెం కొత్తిమీర అనేది వేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందోను. చాలా టేస్ట్గా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.